బట్ 112 కు ఒప్పుకోవట్లేదు సెంట్రల్ వాటర్ కమిషన్. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారికి ఐడియా ఉంటుంది, ఇచ్చంపల్లి గురించి పోరాటం చేశారు అప్పుడు విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో. ఎంత 112 అయితే ఎంత స్టోరేజ్, 95 మీటర్స్ అయితే ఎంత స్టోరేజ్? ఇచ్చంపల్లి ఇప్పుడు వారన్నట్టు 112 మీటర్ల మీద కట్టేందుకు అది 25 సంవత్సరాలు సర్వే జరిగింది 3 రాష్ట్రాలు. జరిగిన తర్వాత ఏమైందంటే మేము అక్కడి నుంచే 3 రాష్ట్రాలు అంటే అప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఛత్తీస్గఢ్ లేదు ఇంకా. లేదు, మా వరంగల్లో ఎస్సీ ఆఫీస్ ఉండే దానికి సంబంధించింది. అయితే జరిగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు పోలవరం కట్టాలంటే ఇది బ్యాలెన్సింగ్ రిజర్వ్, ఇది కట్టకుండా అది కడితే పోలవరం ఉండదు అని చెప్పి హనుమంతరావు గారు చెప్పారు, నేను చెప్పలేదు. అయినా కూడా దీన్ని పట్టించుకోలేదు. మేము ఇచ్చేపల్లి కట్టమని అప్పుడు పాదయాత్రలు చేసి విద్యాసాగర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేసినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 2 సిమెంట్ బస్తాలు వేసుకపోయి ఆ దేవాదాలు స్టార్ట్ చేసింది. 1 year లో మీకు నీళ్ళు ఇస్తాం, 18 నెలల అన్నారు. అది 1 year పోయి 20 ఏళ్ళు అయింది. సరే, అది ఇప్పుడు ఏదో పూర్తయింది, కానీ అది ఒక అంశం. తర్వాత మళ్ళీ దాన్ని బ్యాలెన్సింగ్ లేకపోతే ఇప్పుడు ఇది ఒకటి కట్టిండ్రు, ఇది మన తుపాకుల కూడా. కానీ ఇప్పుడు ఇచ్చంపల్లి కడితే ఇప్పుడు ప్రకాశం అన్నట్టు మరి 2 రకాలు ఉంటాయి. ఇచ్చంపల్లి కట్టడం వల్ల అంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తుందా చేయదా అనేది ఆ లెవెల్స్ బట్టి రేపు స్టడీ చేసి చెప్పాలి. ఇప్పుడు మేడిగడ్డ ఇచ్చంపల్లి కడితే కనుక మేడిగడ్డ కన్నపల్లి వరకు ముంపు ఉంటుంది అంటే 95 లో కట్టినా సరే, ఒకవేళ ముంపు ఉండి ఆ నీళ్లు యూజ్ అయ్యేటట్టుంటే మంచిదే. కానీ అది కట్టాలన్నా మళ్ళీ అంతర్రాష్ట్ర వివాదాలు ఈ పరిష్కారం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఛత్తీస్గఢ్ లో మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ టీడీపీ అయిపోద్ది కదా, ఏమైతుంది? నేను దాని గురించి అంటలేను, తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. నువ్వు అది కట్టవా తర్వాత నుంచి అది పరిశీలిద్దాం. కానీ ముందు ఈ 2 పిల్లర్స్ పోయినా కాడ రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అది కడదామని ఒకవేళ అనుకున్నా కూడా ఎన్ని నీళ్ళు అవుతుందో తెలియదు కదా, దశాబ్దాలు పోవచ్చు కదా. మళ్ళా దాన్ని తీసుకుని రిపేర్ చేయమని మీరు ఎందుకు చెప్పలేదు? చెప్పాలి అంటే ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నాక నీకు సీఎం అయినాక ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని సోయి ఉండదా? ఎవరు చెప్తారు వాళ్ళకు? వాళ్ళు ఏమంటారంటే మీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ చెప్పలేదు, ఎన్డీఎస్ఏ ప్రకారం మేము చేయట్లేదు, సేఫ్టీ కాదంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరు చెప్పారు వాళ్ళు ఏ సేఫ్టీ కాదని? చాలా తప్పు వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఏ డిఫెక్ట్ వాళ్ళు ఇది పోయిందో చెప్పారు, అవే రిపేర్ చేయరా? మరి ఇప్పుడు వాళ్ళు ఏం డిఫెక్ట్ ఉన్నాయని అవే డిఫెక్ట్ అక్కడ స్టోరేజ్ చేస్తే అది లిఫ్ట్ చేస్తే ప్రమాదం అని అంటారు. స్టోరేజ్ ఎక్కడ ఉన్నదండి? అంతా కొడితే స్టోరేజ్ ఎక్కువ లేదు. ఉన్నాయి కదా 17 టీఎంసీలు 11. ఒక నిమిషం వేయి ప్రకాష్ గారు చెప్పాలి. ఒక నిమిషం ఒక నిమిషం. ఇప్పుడు స్టోరేజ్ చేయకపోయినా కూడా ఐజాన్ టుడే ఇవాళ మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సొందిళ్ళ దగ్గర స్టోరేజ్ కంటే ఎక్కువ వాటర్ పోతా ఉంది. మరి పియర్స్ కి ఏం కాలే కదా. స్టోరేజ్ చేసినా పియర్స్ కి ఏం కాదని చెప్పడానికి ఇప్పుడు గత 3 నెలల నుంచి నేను ప్రతిరోజు కూడా రీడింగ్ చూస్తూనే ఉన్నా. అంటే ఆల్మోస్ట్ జూలై ఆగస్ట్ 2 నెలల నుంచి ఈ 15 లక్షల క్యూసెక్కులు, 10 లక్షల క్యూసెక్కులు, అంటే ఒక టీఎంసీ 11,500, అంటే 10 టీఎంసీలు అంటే 1,10,000 క్యూసెక్కులు. అంటే దాదాపుగా ఆ పైన దాని లెవెల్ వరకు వెళ్ళిపోతున్నాయి వాటర్. స్టోరేజ్ చేస్తే కూడా అంత ఉండవు. మాక్సిమం ఉంటే మేడిగడ్డలో స్టోరేజ్ చేస్తే ఒక 10 టీఎంసీలు చేశారు, అన్నారం సుందిలో ఒక 4 టీఎంసీలు 5 టీఎంసీలు చేశారు. బట్ ఇవాళ ప్రతిరోజు వరద ఎంత ఉన్నది అని అంటే ఒక 100 టీఎంసీలు 50 టీఎంసీలు ఇట్లా పోతా ఉన్నాయి అక్కడ నుంచి. మరి ఏం కాదనేది 3 సంవత్సరాల నుంచి రుజువు అయితేనే ఉంది. ప్రతిరోజు మీరు గేట్లు వేసినా ఏకపోయినా నీళ్ళు అయితే పైన హెడ్ అంటే గేట్స్ పై నుంచి పోతున్నాయి నీళ్లు. దాన్ని ఏమంటాం మరి భరత్ గారు? అంటే అదొక బహానా తప్ప ఏం కాదు. ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళే అన్నారు కదా, మా పాత ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు చెప్పారో కాంగ్రెస్ పెట్టిన ప్రాజెక్ట్ 980 నుంచి ఒక్క లిఫ్ట్ చేసి వేసి అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి నీళ్ళు ఇస్తాను. ఇప్పుడు అవసరం లేదు కదా, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నిండింది, అయిపోయింది. అట్లా ఇప్పుడైతే అవసరం లేకుండా పోయింది కదా. అట్లయితే ఎస్ఆర్ఎస్ నుంచే మిడ్ మానేర్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు ఈ కప్పున రిజర్వాయర్లు ఏం చేయాలి? దాని కొరకు కదా అదే వేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ ఇవన్నీ వేస్తున్నారు కదా అంటారా? ఎస్ఆర్ఎస్ నుంచి ఎందుకు వేస్తారు? వరదకాలం వస్తే వరదకాలం నుంచే వేస్తున్నారు కదా, గ్రావిటీ ద్వారా వస్తున్నాయి, లిఫ్ట్ అవసరం లేదు కదా అంటారా? వరద నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయండి? ఇంకో 10 రోజులు అయితే అయిపోతాయి. వానలు కుడుతుంటే లేకపోతే మిడ్ మానేర్ ఇప్పుడు 20 టీఎంసీలు అయితే ఇంకో 3-4 టీఎంసీలు అయితే ఇక మిడ్ మానేర్ నిండుద్ది. ఆ తర్వాత కంటిన్యూస్ ఫ్లో అయితే ఉంటుంది. నిండాగానే సరిపోదు కదా లిఫ్ట్ అక్కడ నుంచి ఇక్కడ దాకా. అంత ముందు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు అన్నప్పుడు కూడా ఆ పాలసీలో ఈ రిజర్వేర్లు ఉన్నాయి కదా. కాకపోతే కేసీఆర్ గారు కొద్దిగా వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ నింపుతున్నారు. నెక్స్ట్ ఎల్ఎండి తర్వాత ఇక మల్లన్న సాగర్,
అవన్నీ నిండాయి ఇప్పుడు. కొండపోచమ్మ సాగర్ అంటే మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కట్టినా దాని యూసేజ్ కి అంత కాలువలేం కట్టలేదు కదా, కొన్ని టీఎంసీలు. నేనేమంటానంటే అక్టోబర్ తర్వాత నవంబర్ నుంచి కదా స్టార్ట్ కావాల్సింది. అప్పటి వరకు ఈ నీళ్ళు అయిపోతాయి, రిజర్వాయర్ నీళ్ళు అయిపోతాయి, ఫస్ట్ క్రాప్ కి అయిపోతాయి, సెకండ్ క్రాప్ సంగతి ఏంది? దాని కొరకే కదా కట్టింది. ఆ నీళ్ళు తీసుకొచ్చుకోవాలి కదా. మరి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలంటే నువ్వు ఆ నుంచి కింద నుంచి కాళేశ్వరం నుంచి తీసుకురాకపోతే అక్కడి నుంచి తీసుకురావాలి కదా, ఎటో దగ్గర తీసుకొచ్చి చేయాలి కదా. ఇవన్నీ కట్టింది కదా, అది మీ ప్లాన్ లో సెకండ్ క్రాప్ కు సరిపోదా ఈసారి? ఇప్పుడు సింగూరు అన్ని నిండుతాయి కదా, సింగూరు, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ సరిపో, మిడ్ మానేరు, ఎల్ఎండి అన్ని నిండినా, దేవాదులు అన్ని అయిపోయినా. మీరు అన్ని నిండినా కూడా లిఫ్ట్ స్కీమ్లన్నీ సెకండ్ క్రాప్ కొరకు, సెకండ్ క్రాప్ కొరకే లిఫ్ట్ స్కీమ్లు ఉన్నాయి. ఫస్ట్ క్రాప్ కొరకు కాదు. సంవత్సరమే నీళ్లకు కటకట ఉండింది, చచ్చినారు జనాలు, మొత్తుకున్నారు, రకరకాలుగా ఏడ్చుడే. ఓకే.